హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక అకాడమీ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఏప్రిల్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏమేం క్లాసెస్ జరుగుతాయి అంటే గ్రూప్ 2 అండ్ 3 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేసేది గ్రూప్ 2, 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి జీపీఓ, విఆర్ఓ స్థానంలో వచ్చేటటువంటి జీపీఓ ఎగ్జామ్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఇక్కడ మీకు తెలుగు మీడియం ఒకటి కనబడుతూ ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. జీపీఓ, గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఆఫ్లైన్లో మీకు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఆఫ్లైన్లో జరిగే ప్రతి క్లాసు మీకు ఆన్లైన్లో లైవ్ రూపంలో కూడా ఇస్తాం. ఆన్లైన్ లైవ్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది హైదరాబాదుకు రాని వాళ్ళు ఇక్కడ క్లాస్ రూమ్ యొక్క అపియరెన్స్, క్లాస్ రూమ్లో ఏం జరిగిందో అది మీకు నిర్మల్లో, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అయినట్టు ఉమెన్స్కి, హైదరాబాదుకు వచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళకి, హాస్టల్లో నెలకు 6,000 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టం. కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ని ఆన్లైన్లో లైవ్లో ఇస్తాం. ఇక్కడ 9:30 క్లాస్ స్టార్ట్ అయితే మీకు అక్కడ 9:30కు మీరు ఫోన్లో మొదలుపెట్టి 5:30 వరకు ఉండొచ్చు. కాకపోతే మీకు ఈ ఆన్లైన్ లైవ్ క్లాస్ వినేటప్పుడు నెట్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి. మరి ఇక్కడ మీరు అక్కడ వైఫై ప్రారంభించుకుంటారా, నెట్ ఎక్కువ వేసుకుంటారా అనేది మీ యొక్క రిస్క్ మీద ఆధారపడి ఉంటుందిగా చూసుకోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి మొదలవుతూ ఉంది. అండ్ గ్రూప్ 2, 3 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్, గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఫిలిమ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 1 యొక్క ఫిలిమ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే ఉంటుంది, తెలుగు మీడియం బ్యాచ్ వేరే ఉంటాయి, 2 బ్యాచ్లు ఉంటాయి. అలాగే జీపీఓ కూడా, గ్రామ పరిపాలన ఆఫీసర్ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది. అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చెప్తారు సార్ అంటే దీంతోపాటు మరొక అంశం ఏంటంటే ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా, ఇంటెన్సివ్ బ్యాచ్ మిషన్ అశోక అనే పేరుతోని ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ ఏంటంటే మార్నింగ్ 7 గంటలకే మీరు ఇక్కడికి ఇన్స్టిట్యూట్ రావాల్సి ఉంటుంది. నైట్ 11 PM వరకు, అవసరమైతే 12 వరకు, అబ్బాయిల వరకు 12 PM వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే మీరు మళ్ళీ స్టడీ హాల్కు మళ్ళీ పోవాల్సిన పని లేదు. ఇక్కడనే స్టడీ హాల్ సౌకర్యం కల్పిస్తాం. రెగ్యులర్ బ్యాచ్ అయితేనేమో 9:30కి స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ బ్యాచ్ 9:30 టు మనకు 5:30 వరకు ఉంటుంది. 9:30 AM టు 5:30 PM వరకు రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ మాత్రం ఈ టైమింగ్స్ ఉంటాయి. 7 AM టు 12 PM వరకు ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటాయి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ జీపీఓ ఇవి మాత్రం 8 గంటలకే స్టార్ట్ అవుతాయి. 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి 8 గంటలకే మీకు ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ అనేవి 8 గంటలకే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్తో స్టార్ట్ అవుతున్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇంటెన్సివ్ బ్యాచ్లో ఈచ్ పేపర్కి 20 గ్రాండ్ టెస్టులు పెడతాం. 20x4 పేపర్లు గ్రూప్ 2లో 80 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 80 గ్రాండ్ టెస్టులు పెట్టడమే కాకుండా ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. ఒక్కో దాని 4 ఆప్షన్లు ఉంటే ఆ 4 ఆప్షన్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అంటే ఒక 150 క్వశ్చన్లు కనుక మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తే 150x4 600 క్వశ్చన్లు వస్తాయి. మన ఎక్స్ప్లెనేషన్లో మరిన్ని జరుగుతాయి. అంటే ఇంకొక 200-300 క్వశ్చన్లు మళ్ళీ అదనంగా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు దానికి ఇంటర్లింక్ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం చెప్తాం కాబట్టి ఈచ్ పేపర్ ఈజ్ ఈక్వల్ 1000 బిట్స్. అంటే మొత్తంగా 80 క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఏ పేపర్లో ఏమీ మిగలదు.
మీరు ఎక్కడ కోల్పోతున్నారు, ఎక్కడ మైనస్ అవుతున్నారు, ఎక్కడ ప్లస్ అవుతున్నారు, ఏ క్వశ్చన్ చేయలేకపోతున్నారని మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే ఎవ్రీ సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది. గ్రాండ్ టెస్టులు కాకుండానే ఎవ్రీ సండే కూడా ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాసేవాడు మిమ్మల్ని ఏం చేస్తారంటే, మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధానం ఏంటంటే 150 క్వశ్చన్ల మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 150 మార్కుల ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు ఆన్సర్లు చేస్తారు. ఆన్సర్లు చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే 90 మార్కులు వచ్చినాయి. కానీ 90 మార్కులు మీ కావు. ఎందుకంటే వాస్తవంగా 150 క్వశ్చన్లలో నీకు ఎగ్జాక్ట్లీ తెలిసిన క్వశ్చన్స్ 60 క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ తెలుసు. ఈ 30 క్వశ్చన్లో నీకు ఆన్సర్ తెలియదు. కాబట్టి ఆ 30 క్వశ్చన్లు పెట్టొద్దు. ఎందుకంటే ఏదో ఒకటి పెట్టినావు, రైట్ అయినావు, మరి ఆ 30 మార్కులు నీయా సార్? ఇక్కడ 60 వచ్చినా నీకు ఇంకా 30 మార్కులు కలుపుకుంటున్నావు, 30 మార్కులు నీకు కావు. కాబట్టి 150 మార్కులు ఎగ్జామ్ పెడితే దాంట్లో నీకు 60 క్వశ్చన్లు తెలిస్తే 60కే సమాధానం పెట్టాలా. మిగిలిన 90 ఏందో నువ్వు తెలుసుకోవాలా. ఎందుకు చేయలేకపోయినాం, ఏ క్వశ్చన్ చేయలేకపోయినాం, ఎక్కడ పోయింది, కన్ఫ్యూజన్లో పోయిందా, నిజంగా నీకు ఆన్సర్ తెలియదా అనే కాన్సెప్ట్తోనే ఉండాలా. కాబట్టి తెలిసిన ఎగ్జామ్ మాత్రమే ఎగ్జామ్ రాపిస్తాం. ఆ 90 క్వశ్చన్లకు మీకు ఎనాలిసిస్ ఇస్తే సబ్జెక్టు వైడ్గా వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఒకటి పెట్టినాం, 150కి 120 వచ్చినాయి, నేనే క్లాసులో ఫస్ట్ వచ్చినా అని చెప్పేసి మనం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే మన క్లాస్ రూమ్లో ఒక 200 మంది ఉంటే 200 మందిలో నువ్వు ఫస్ట్ రావచ్చు. కానీ 200 మందిలో ఫస్ట్ వస్తే నీకు ఉద్యోగం రాదు కదా. 30,000 మందిలో నీకు ఫస్ట్ రావాలా, అప్పుడు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మన కాంపిటీషను 30,000 మందిగా చూసుకోవాలి. కానీ క్లాస్ రూమ్లో మనకి ఎక్కువ మార్కులు వచ్చే సంతోషం, ఆ సమయానికి నీకు సంతోషం కలగవచ్చు, కానీ ఫైనల్గా ఫలితం రాదు. కాబట్టి ఇక్కడ ఏదో పైగా చెప్పడం కాకుండా రియాలిటీగా క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాం, వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీకు సబ్జెక్టు రాదంటే నువ్వు ఒప్పుకోవాలి, నా సబ్జెక్టు రాదు, నేర్చుకోవాలా. కానీ రాకున్నా వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తే ఫైనల్గా రిజల్ట్ రాదు. కాబట్టి వాస్తవికంగా చదివే ప్రయత్నం చేద్దాం. నువ్వెక్కడ ఏ సబ్జెక్టు లోపం ఉందో అది నాకు తెలవాలా, ఫ్యాకల్టీకి తెలవాలా, నీకు తెలవాలా, ఎక్కడ పోతున్నాయి క్వశ్చన్లు. ఎందుకంటే చాలామందికి మన ఏమన్నారంటే నాకు 400 మార్కులు వస్తున్నాయి సార్ అని చెప్పారు చాలామందికి. కానీ తీరా చూస్తే 320 కానీ కీ పేపర్ ఇవ్వగానే 80 మార్కులు ఎగిరిపోయినాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి? ఎగిరిపోవద్దు. కాబట్టి మనకు ఫైనల్ ఎగ్జామ్ ఈజ్ అ టార్గెట్. కాబట్టి రోజువారీగా సండే ఎగ్జామ్స్, అలాగే కొన్ని చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా పెడతాం. ప్రతి ఎగ్జామ్ నేపథ్యంలో ఎనాలిసిస్ జరగాల. ఏదో పెట్టినాం ఏదో అయిపోయిందా అంటే కుదరదు. ఆ ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని మిమ్మల్ని కంప్లీట్గా మీ మైండ్ ఇక్కడే ఉండే విధంగా, ఎందుకంటే రోజు 8 గంటలు బుక్ పట్టుకొని కూర్చుంటాం. ఏంటి లాభం? 8 గంటలలో ఒక్కొక్క రోజు నువ్వు 2 గంటలే చదువుతావు. కానీ పేరుకు చైర్ మీద 8 గంటలు కూర్చొని చదివినావు, కానీ మైండ్కి ఎక్కాలి కదా. మైండ్కి ఎక్కే విధంగా నీ ఫోన్ను నువ్వే స్విచ్ ఆఫ్ చేసుకునే విధంగా, మీ బలవంతంగా లాక్కోవడం కాదు, నీ ఫోన్ నువ్వే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే నీ మైండ్ని ట్యూన్ చేయాలి. నీ మైండ్ని కనుక బాగు చేస్తే సక్సెస్గా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఏం కావాలంటే కసి కావాలా. 600 అయినా 106 ఉద్యోగం కొట్టి తీరుతా అని మైండ్లో ఫస్ట్ ఫిక్సప్ అయితే దానికి అనుగుణంగా మన అవర్స్ పెరుగుతాయి. కానీ బలవంతంగా కట్టేసి మేపడం కాదు. నువ్వే కట్టేయకున్నా కూడా నీ అంతలను వాడ కూర్చొని నీ మైండ్ కంట్రోల్ పెట్టుకొని చదివే విధంగా ఉన్నప్పుడే నిజాయితీగా చదవాలి. ఎవరి కోసమో జనం చూస్తున్నారని చదవడం కాదు, మార్కులు ఎక్కువ కోసం చెప్పుకోవడం కాదు. నిజాయితీగా నీ మీద నీ నమ్మకంతో నాకు ఇంతే వస్తుంది, దీన్ని కొంచెం మెరుగుపరచుకోవాలన్నటువంటి విధానంలో ముందుకు పోవాలి. కానీ ఏదో అడావుడి చేస్తే కాదు. ఎగ్జామ్ పెడుతున్నాం, 150 క్వశ్చన్లు ఎగ్జామ్ పెట్టినాం. 150 క్వశ్చన్లు నీకు తెలియని క్వశ్చన్లు ఇచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు ఆ ప్యాటర్న్కి అనుగుణంగా ఉండాలి. కానీ నీకు తెలియని క్వశ్చన్లు ఇచ్చి అమ్మ మస్తు బెటర్ ఎగ్జామ్ అంటే తీరా ఫైనల్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ రాకపోతే ఏంటి? ఇటీవల కాలంలో ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఎగ్జామ్ సెంటర్లు ఎగ్జామ్లు పెట్టారు. తీరా ఫైనల్లో ఒక్క క్వశ్చన్ కూడా రాని ఒక పరిస్థితి. కావాలంటే నా తెలంగాణ ఉద్యమ చరిత్ర 5 ఎగ్జాములు పెట్టాను, మీరు ఒకసారి యూట్యూబ్లో చాలా క్వశ్చన్లు పెట్టాను, చూసుకోండి. అందుకే ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సోషియాలజీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా
ప్యాటర్న్కి అనుగుణంగా ఉన్నాయా లేవా అని ప్రతి క్వశ్చన్ నేను క్రాస్ చెక్ చేసుకొని ఎగ్జామ్ పెట్టే విధానానికి మేము మొదలు పెట్టబోతూ ఉన్నాం. రియాలిటీగా కోచింగ్ ఇవ్వాలి కానీ ఆగమాగం ఇవ్వద్దు. కాబట్టి మార్నింగ్ 7 గంటల నుంచి 11 గంటల వరకు మా యొక్క పర్యవేక్షణలో ఇంటెన్సివ్ బ్యాచ్ అని నడుస్తుంది. రెగ్యులర్ బ్యాచ్ మాత్రం 9:30 to 5:30 వరకు రెగ్యులర్ బ్యాచ్ గ్రూప్ 2, 3 ఉంటుంది. క్లాసెస్ చెప్తాం, కొన్ని చాప్టర్ వైజ్ ఎగ్జాములు పెడతాం, ఎవ్రీ సండే ఎగ్జామ్ పెడతాం. ఆ సండేకి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి ఒక 2-3 సండేలు కలిపి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. లేదంటే మళ్ళీ తెల్లారి ఏ సార్ అయితే వస్తాడో ఆ సారుకు సంబంధించిన క్వశ్చన్లు అయితే ఏవైతుంటాయో ఆ క్వశ్చన్లను కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏదో పైపై కాదు. ఏ రైట్ ఎందుకు రైట్ అయింది, బి తప్పు ఎందుకు తప్పు అయింది, ఏసీ ఎందుకు రైటు, సిడి ఎందుకు తప్పు, పై రెండిట్లో 3 ఎందుకు ఆన్సర్, పైవన్నీ సమాధానం కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాలేదు, పైవన్నీ సమాధానం కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అయిన నేపథ్యంలో ఉంటుంది. ఒక క్లాస్ అయిపోయాక ఒక చాప్టర్ అయిపోయాక ఆ చాప్టర్ పైన అర్ధగంట సేపు మళ్ళీ అనాలసిస్ అనేది మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. ఒక చాప్టర్ మొత్తం అయిపోయినాయి, ప్రాథమిక హక్కులు మొత్తం అయిపోయినాయి. ఈ ప్రాథమిక హక్కుల యొక్క మూల సూత్రాలు ఏంటి అనే దానిపైన మళ్ళీ ఒక గంట క్లాస్. క్వశ్చన్లు ఎక్కడ పడుతున్నాయి, ఏ క్వశ్చన్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉన్నది, ఒక అనాలిసిస్ కావాలా. ప్రతి స్టూడెంట్కి 10 చాప్టర్ పైన అనాలిసిస్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో దాని గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు నేర్పాలా, నేర్పింది ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాలా. నేర్చుకున్నావు కానీ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయలేకపోయావు, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నావు, నీ ఫెయిల్యూర్ నువ్వు గుర్తించిన ప్రధాన అంశం. ఆ కాన్సెప్ట్లోనే అశోక అకాడమీ, ఎందుకంటే అశోక్ సార్ ఎప్పుడైనా రియాలిటీగానే ఉంటారు, రియాలిటీ తప్పి ముందుకు పోవడానికి అవకాశం లేదు. ఎప్పటికప్పటికి మోటివేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనిషిని మైండ్ను కంట్రోల్లో పెడితే అన్నీ కూడా సాధ్యమవుతుంది. ఆ కంట్రోల్ లేకని పంచాయతీ అంతా. అందుకే కంట్రోల్ ఉండేందుకు ఎవ్రీ 15 డేస్కు ఆల్రెడీ ఆఫీసర్లుగా పనిచేసిన ఒక గ్రూప్ 2 ఆఫీసర్ను, ఒక ఎస్ఐనో లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో తీసుకొచ్చి మీకు మోటివేషన్ క్లాసెస్ అనేవి ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, మొదటిసారి ఫెయిల్యూర్ అయినా మూడోసారి ఎందుకు సక్సెస్ అయ్యిందని ఆయన మాటల్లోనే ఆయనతో చెప్పిస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మనకి ఏమేమి ఉన్నాయి సార్ అంటే గ్రూప్ 2, 3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 1 ఫిలిమ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే ఎస్ఐపిసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ అనే 5 రకాల కోర్సులని ఇక్కడ మీకు గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2, 3 అంటే 2 సేమే ఉంటాయి. కాబట్టి ఒకటి గ్రూప్ 1, రెండోది గ్రూప్ 2, మూడోది ఎస్ఐ కానిస్టేబుల్ 2 సేమ్ ఉంటాయి కాబట్టి ఎస్ఐ, అదేవిధంగా జీపీఓ అనేక కోర్సులని ఏప్రిల్ 1 నుంచి అశోక్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కాదండి, దిల్సుఖ్ నగర్లో మీ క్లాసెస్ అందజేస్తాయి. ఆ క్లాస్ రూమ్ కూడా డిజిటల్ బోర్డు ఉంటుంది, అలాగే ఏసీ రూమ్ అనేది 2 కూడా కనెక్ట్ చేసి 220 నుంచి 230 మంది తప్ప ఎక్కువ బ్యాచ్ అనేది ఉండకుండా మెయింటైన్ చేస్తూ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అశోక అకాడమీ. మీకు కావాల్సినటువంటి కింద నెంబర్లకు వచ్చి మీకు కాల్ చేసుకోవచ్చు. బిఫోర్ 30 వరకు మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అయితే మళ్ళీ ఒకవేళ ఆ సీట్లు కనుక లేకపోతే నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఉన్నటువంటి ఎకానమీలో మనకు ఉబ్బురమయ్య సార్ మీకు ఆల్రెడీ ఆయన డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. అలాగే వాసు సార్ ఉంటాడు, చౌటి సార్ ఇంటెన్సివ్ బ్యాచ్లో తెలంగాణ ఎకానమీ క్లాసెస్ తీసుకుంటారు. అలాగే సుకేష్ సార్ ఉంటారు. అలా ఆర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మనకి ఇసాక్ సార్, అలాగే మరికొంతమంది మ్యాథ్స్ ఫ్యాకల్టీస్, నరేష్ సార్ పాలిటీ, గౌసు, అలాగే శ్రవణ్ సార్ సోషియాలజీ, శంకరెడ్డి సార్ సోషియాలజీ, కిరణ్ సార్ ఇండియన్ హిస్టరీ. కొన్ని క్లాసెస్ ఎందుకంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కిరణ్ సారు ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అలాగే తెలుగు మీడియంలో ఇండియన్ హిస్టరీ వరకు సార్ తీసుకుంటారు. అలాగే మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి జ్యోతి మేడం, అలాగే భిక్షవ సార్ ఉంటారు. అలాగే జగదీష్ సారు జియోగ్రఫీ, అలాగే కిషిందర్ సారు, ఇద్దరు జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఉంటారు. అవసరం మరొక ఫ్యాకల్టీని కూడా మనం తీసుకుంటాం. ఇంగ్లీష్ కేవీఆర్ సార్ ఉంటారు. నాగేష్ సార్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అలాగే ఎస్ఎన్టీ క్లాసెస్ తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం సంబంధించి అవినాష్ సార్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ సార్ తీసుకుంటారు. అలాగే వల్లి నాయక్ సారు బయోసైన్స్ క్లాస్ తీసుకుంటారు. మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కూడా అందుబాటులో ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మనకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కింది నెంబర్లకు ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ సమ్ ఫీజు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మనకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ ఉన్నది, రెగ్యులర్ బ్యాచ్ ఉన్నది, తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నవి, అలాగే ఆన్లైన్ లైవ్. ఇక్కడ ఆఫ్లైన్ జరిగే క్లాసెస్ అన్నీ కూడా లైవ్లో అందజేస్తాం కాబట్టి ఆ లైవ్ క్లాస్లో కూడా ఇక్కడ రాని వాళ్ళు లైవ్ క్లాస్ ద్వారా మీ కెమెరా ద్వారా మీకు యాప్ ద్వారా మీకు అందజేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది అశోక అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ని ఏప్రిల్ 1 నుంచి
నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూసుకుని ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే రియాలిటీగా ఉండాలా, గొర్రెల మందలాగా కొన్ని వందల వేల మందిని కూర్చోబెట్టి చెప్పడం కాదు. ఒక కన్సిస్టెంట్గా బోర్డు కనపడే విధంగా, దగ్గర కనపడే విధంగా మనకు ఉండాలా. యాన్నో దూరం కూర్చుంటే బోర్డు కూడా కనపడే పరిస్థితులలో క్లాసు ఇంటే జస్ట్ సౌండ్ మాత్రం వినపడి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోచింగ్ అయిపోతుంది, నోటిఫికేషన్ అయిపోతుంది, కానీ మనకు ఉద్యోగం మాత్రం రాదు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. పోటీ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వేలో వస్తుంది. దాని ప్యాటర్న్కి అనుగుణంగా మనకు క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది అశోక అకాడమీ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ లైవ్ క్లాసెస్ గ్రూప్ 2, 3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే జీపీఓ, గ్రూప్ 1 ఫిలిమ్స్ సంబంధించినటువంటి వివరాలుగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. మన కింద బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి యూట్యూబ్లో. అలాగే యాప్ను డౌన్లోడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. జీపీఓ యొక్క సిలబస్ పైన కూడా మరొక వీడియో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.